మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి సీసాప్ కౌన్సిలింగ్ గురించి. సీసాప్ జోసాల మనకు మిగిలిపోయిన సీట్లు ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీలలో సీట్లు మిగిలిపోయినాయి కదా, ఆ సీట్ మ్యాట్రిక్స్ని విడుదల చేశారు సీసాబ్లా. ఇది రిఫరెన్స్ కోసం మాత్రమే. మీరు సీసాబ్లో పార్టిసిపేట్ చేస్తుంటే మీకు మాకు సీట్ కావాలి సార్, సీసాబ్లో మాకు కౌన్సిలింగ్ సీట్ కావాలి అనుకుంటే మీకు కనిపించే ఆప్షన్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళండి. మీరు ఇష్టమైతే వస్తే జాయిన్ అవుతాం అనుకుంటే ఎన్ని ఆప్షన్స్ కనిపిస్తే అన్ని పెట్టండి. అంతేగాని సీట్లు ఉంటేనే పెడతాము, సీట్లు లేకుంటే మేము పెట్టినా వేస్ట్ కదా అని అనుకోకండి. ఎందుకంటే ఇంటర్నల్గా కొద్దిమంది క్యాన్సిల్ చేసుకుంటారు. క్యాన్సిల్ చేసుకుంటే ఆ సీట్ని ఇమ్మీడియట్గా మీకు అలాట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో అది ఎలా చూసుకోవాలో క్లియర్గా చెప్తాను చూడండి. మీరు మొబైల్లో కూడా చూసుకోవచ్చు. జస్ట్ సీసాప్ అని టైప్ చేయండి. సీసాప్ కౌన్సిలింగ్ 2026 సింపుల్గా. ఓకేనా? సీసాప్ కౌన్సిలింగ్ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు. జోసాల మిగిలిపోతాయి కదా, ఐఐటీలు కాదు, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీలలో సీట్లు మిగిలిపోయి ఉంటాయి కొన్ని. ఓకేనా? ఏ ఇన్స్టిట్యూషన్ వైజ్గా వెరీ క్లియర్గా ఇచ్చారు. ఆ వాటికి కౌన్సిలింగ్ అనమాట. సో మనం ఏం చేయాలి, దీన్ని క్లిక్ చేయండి. మీరు జోసాల పార్టిసిపేట్ చేయకున్నా మొత్తం మీకు ఆ రూల్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? మీరు సీసాప్లో పార్టిసిపేట్ చేయొచ్చు క్లియర్గా. సో ఇక్కడ దేన్ని క్లిక్ చేయాలి అని అంటే, దాసా అండ్ సీసాప్ స్పెషల్ 2026 ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు క్లియర్గా ఇలా వస్తుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, టెంటేటివ్ సీట్ వేకెన్సీ ఫర్ సీసాప్ స్పెషల్ రౌండ్స్ అని ఇచ్చారు. దీన్ని క్లిక్ చేయాలి. సీట్ వేకెన్సీస్ ఇక్కడ చూడండి, నియర్లీ 838 పేజెస్ ఉంది. 838 పేజెస్ది లిస్ట్ ఇచ్చారు. ఎంత క్లియర్గా ఇచ్చారంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్. ఓకేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ఐటి జలంధర్. బయోటెక్నాలజీలా కోడ్ కూడా ఇచ్చారు. హోమ్ స్టేట్ కోటా, ఓపెన్ కేటగిరీ, జెండర్ న్యూట్రల్లో 3 సీట్లు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సేమ్ జలంధరే బయోటెక్నాలజీ ఓపెన్ ఫీమేల్ వాళ్ళకు 2 సీట్లు ఉన్నాయి. ఓకే, ఫీమేల్ వాళ్ళకు హోమ్ స్టేటా, ఫీమేల్ వాళ్ళకు ఇది సీట్ పూల్ అది. ఓకే, కేటగిరీ ఓపెన్ సీట్ పూల్. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఓన్లీ 1 సీట్ ఉంది. ఎస్సీ వాళ్ళకు 1 ఉంది. ఎస్టీ వాళ్ళకి కేటగిరీ ఎస్టీ సీట్ పూల్ ఇది ఓపెన్. ఇలా క్లియర్గా కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్. ఓకేనా? కేటగిరీ ఇక చూడండి, అదర్ స్టేట్, హోమ్ స్టేట్ వెరీ క్లియర్గా ఇచ్చారు ఎన్ని సీట్లు అనేది. మీకు తెలిసిపోతుంది ఇక్కడ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్లా బయోటెక్నాలజీ కోర్సెస్, కెమికల్ ఇంజనీరింగ్. ఓకే, నెక్స్ట్ సార్ మాకు ఈ కోర్సెస్ ఇష్టం లేదు కదా సార్ అంటే అవి పెట్టుకోకండి. మీకు కావాల్సిన కోర్సెస్ది చూసుకోండి. ఇక సివిల్ ఇంజనీరింగ్, నాకు సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇష్టం సార్ అని అంటే ఇక్కడ చూడండి, సివిల్ ఇంజనీరింగ్ సేమ్ జలంధర్లా ఇక్కడ ఇచ్చారు. జనరల్ న్యూట్రల్ 3, ఎస్టీ ఫీమేల్ ఓన్లీ 1, ఓపెన్ జనరల్ న్యూట్రల్ 3, ఎస్సీ జనరల్ న్యూట్రల్ 1, ఓబీసీ, ఎన్సీఎల్, పీడబ్ల్యూడి 1. ఇలా సీట్ మ్యాట్రిక్స్ వెరీ క్లియర్గా ఇచ్చారు. ఓకే, టెంటేటివ్ సీట్ వేకెన్సీ. సో ఇది మనకు దాదాపు 838 పేజెస్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో సీట్లు ఉన్నాయి చూడండి, ఇదంతా మెకానికల్ ఇంజనీరింగ్. టెక్స్టైల్ టెక్నాలజీలో సీట్లు ఉన్నాయి. ఓకే, ఇంకొక కాలేజ్ చూపిస్తానండి మీకు. ఇక్కడ చూడండి, మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్లో ఆర్కిటెక్చర్ సీట్లు ఉన్నాయి. ఆర్కిటెక్చర్లో కెమికల్ ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఓకే సార్, సివిల్ ఇంజనీరింగ్లో సీట్లు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కూడా ఉన్నాయి. సార్ నాకు సిఎస్సి అంటే ఇష్టం కదా సార్, నాకు సిఎస్సి ఇష్టం, సిఎస్సి సీట్లు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఇక్కడ చూడండి, మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 years బ్యాచిలర్ టెక్నాలజీ ఓపెన్ స్టేట్ కింద, హోమ్ స్టేట్ కింద ఓపెన్ జెండర్ న్యూట్రల్ 3 సీట్స్ ఉన్నాయన్నమాట. ఇలా మీరు కంప్యూటర్ సైన్స్ అయిపోయింటాయి కదా అనుకోకండి, చూడండి ఎలా క్లియర్గా ఉంది ఇక్కడ. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సేమ్ ఇన్స్టిట్యూట్ ఓబీసీ, ఎన్సీఎల్ 1. ఇలా క్లియర్గా అంటే సిఎస్సిలో కూడా సీట్లు మిగిలినాయి అనమాట. సిఎస్సి సార్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చెప్పండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా సీట్లు మిగిలినాయి చూడండి. హోమ్ స్టేట్ ఓపెన్ జనరల్ న్యూట్రల్ 1 అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా. ఓకే, భోపాల్ ఎన్ఐటి భోపాల్ క్లియర్గా. అంటే నేను అనేది ఏంటంటే ఏమంటారు, డిమాండ్ ఉన్న కోర్సెస్ గురించి చెప్పండి అంటే వాటిలో కూడా సీట్లు మిగిలినాయి. మీరు ట్రై చేయడమే.
ట్రై చేయడమే. కేటగిరీ ర్యాంక్ అది జనరల్ ర్యాంక్ని బట్టి సార్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. సో ఇది ఒక కాలేజ్ కదా, సో ర్యాండమ్గా చూపిస్తాం మీకు, ఒక కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది పార్టిసిపేట్ చేయడానికి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్తల, కెమిస్ట్రీ దాని మీద ఉన్న ఇంటిగ్రేటెడ్ దాని మీద చాలా మంచి ఉంటుంది ఇది. ఇగో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది చూడండి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ హైలీ డిమాండెడ్, ఇది టఫ్ ఉంటుంది బట్ హైలీ డిమాండెడ్ ఇది. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్తల, సీట్లు ఉన్నాయి చూడండి. ఓకే, ఐఏఎస్ బెంగళూరులో టాపర్స్ సెలెక్ట్ చేసుకున్నారు దీన్ని. ఒక మ్యాథమెటికల్ అండ్ కంప్యూటింగ్. మీరు అందరూ ఏమనుకుంటారు అంటే ఇక కంప్యూటర్ సైన్స్ అయిపోయినాయి, మ్యాథమెటికల్ అండ్ కంప్యూటింగ్ అయిపోయినాయి, డిమాండెడ్ కోర్సెస్ అనుకుంటారు. కానీ చూడండి మిగిలినాయి. స్టూడెంట్ రిక్వైర్మెంట్ మనం చెప్పలేము ఎవరిది ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇలా ఒకసారి మొత్తం చూసుకోండి క్లియర్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాలికట్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మిగిలింది 4 years. సిఎస్సి మీరు చూడండి, మీకు క్లియర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఫీమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ 1, జెండర్ న్యూట్రల్ 1, ఇదంతా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లే. ఓకే, క్యాలికట్లో ఎన్ఐటి క్యాలికట్. సో ఇలా మీరు ఒక్కసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. అంటే కాన్ఫిడెన్స్ కోసం. ఇంకొకటి, ఇందులో సీట్లు వేకెన్సీస్ లేవు, బట్ మీకు ఆప్షన్ కనిపిస్తుంది, పెట్టండి. మీకు ఇష్టమైతే ఖచ్చితంగా మీకు పాసిబిలిటీ ఉంటే వచ్చేస్తుంది అనమాట. సో ఓకేనా, ఏ కాలేజ్ని వదలకండి, మీకు సీట్ కావాలంటే ఖచ్చితంగా పెట్టండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వరకు చూసుకోండి ఒకసారి. 838 pages ఉంది. ఓకే, మీకు కంప్యూటర్ సైన్స్ కావాలంటే ఓన్లీ సిఎస్సి అని హైలైట్ చేయండి. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, ఈజీగా డౌన్లోడ్ చేసుకొని సిఎస్సి అని కొట్టండి సెర్చ్ బాక్స్, మీకు కనిపిస్తుంది క్లియర్గా. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కనిపిస్తుంది, ఎన్ని ఉన్నాయో మీకు కనిపిస్తుంది క్లియర్గా. ఓకే, అలా మనం చూసుకోవచ్చు. ఇంకా కొన్ని పాయింట్స్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఫర్ దాసా అండ్ సీసాప్ అని దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వాట్ ఈస్ దాసా యూజీ 2026 అండ్ హూ కెన్ అప్లై, మీకు దాసా మీ డౌట్స్ ఉంటే ఇక్కడ చూడండి. దాసా యూజీ 2026 ఈజ్ ఫర్ ఫారిన్ నేషనల్స్, ఎన్ఆర్ఐస్, ఓసీఐ, పిఓఐ సీకింగ్ అడ్మిషన్స్ టు యూజీ ప్రోగ్రామ్ ఇన్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఇలా అనమాట. మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి, చాలా వరకు డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఇంకొక క్వశ్చన్, డూ ఐ నీడ్ టు పే ఎనీ ఫీ ఫర్ దాసా? ఎస్, ఇలా అనమాట మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి. Following are the options for the reservation. CSAP special rounds provides reservations like SC, ST, OBC, NCL, General, EWS, PW. Female supernumerary seats are available only under CSAP special rounds only. DASA does not provide such reservation except CAWG. ఇలా అనమాట మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఇది ఒక 21 pages ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, వాట్ ఆర్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద దాసా సీట్ అలొకేషన్ ప్రాసెస్. మీకు కావాల్సిన CSAP కాబట్టి CSAP డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి చూసుకోండి. ఓకే, ఇది వెబ్సైట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎలా చూసుకోవాలో CSAP అని క్లిక్ చేసి అందులోకి ఎంటర్ అయ్యి చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రౌండ్ 1లో సీట్ రావాలని కోరుకుంటున్నా. లాస్ట్ రౌండ్ వరకు చూడండి. కాలేజీలో సీట్, సెకండ్ రౌండ్లో సీట్ వస్తే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. ఓకేనా, మీకు ముందే మాత్రం డిసైడ్ అవ్వకండి నాకు సీట్ రాదేమని చెప్పేసి. మిరాకిల్స్ జరుగుతాయి, ఒక 1 to 5% అయితే మిరాకిల్స్ జరుగుతాయి. సో పార్టిసిపేట్ చేయండి. లక్కీగా మీరు అనుకున్న బ్రాంచ్ అనుకున్న కాలేజీలో వచ్చిందంటే బ్రాండెడ్ కాలేజీలో పడ్డట్లే కదా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒకసారి చూసుకొని ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. ఫీ స్ట్రక్చర్ మాత్రం ఒకసారి చూసుకోండి, ఎందుకంటే కొన్ని GFTలలో ఉన్న ఫీ స్ట్రక్చర్ మనకు లోకల్ వెబ్సైట్ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యేటట్లా అలా ఉంటుంది. ఒకసారి అదైతే ఒకసారి చూసుకోండి క్లియర్గా. ఎక్కువ ఫీజెస్ ఉంటే మీరు ఆలోచించి డిసైడ్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.